الحمد لله خالق الإنس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله كبير بما تعملون. بسم الله الرحمن الرحيم. اقترب للناس حسابهم وهم في غفلة معرضون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. ఎందుకంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి అల్లాహకు భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. కామ క్రోధ మోహ మదమాత్సల్యాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఆయన ఒక్కడు ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉండేవాడు, మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు, చిరంజీవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతమైన వాడు. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను, జనాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి లోకాల స్వామి ఒకడున్నాడు, ఆయన ముందు ఈ జీవితానికి సంబంధించి లెక్క చెప్పాలి అన్న విషయాన్ని విస్మరించాడు. క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి లోక ఆనందాల కోసం ఈ శరీరాన్ని సుఖంగా పెట్టాలి అన్నటువంటి తపనతో మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చెప్పారండి, మేము ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నామండి, పుట్టిన కాడి నుంచి ఇలానే చేస్తున్నామండి, ఎక్కువ మంది అలా చేస్తున్నారండి అన్నటువంటి ఒక ఉదాసీన భావనలో, నిర్లక్ష్య ఆలోచనతో దైవధర్మాన్ని విడనాడాడు, తన జీవిత పరమార్థాన్ని విస్మరించాడు. అజ్ఞానందకార మేరలో కొట్టుమిట్టాడుతూ నరకపై నుంచి చేస్తున్నటువంటి తరుణంలో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడు మరిచిపోయిన వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుణ్ణి అపమార్గం నుండి సన్మార్గం వైపునకు ఆహ్వానించడానికి, నరకాగ్ని జ్వాలల నుండి కాపాడి స్వర్గం వైపునకు పిలవటానికి మానవులనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందరో ప్రవక్తలను ప్రవహింపజేశాడు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా, భూమండలంలో ప్రతి భాగం మీదకు, ప్రతి జాతి వారి వద్దకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తలను పంపాడు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, ఏ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారో, ఏ ఇల్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సిరి సంపదలు, ఐశ్వర్యాలను చూసి మీరు మురిసిపోతున్నారో, ఇది శాశ్వతం కాదు, దీని తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికే ఈ ప్రపంచంలోనికి ప్రవక్తలు ప్రవహింపజేయబడ్డారు. ఎందరో ప్రవక్తలు ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామే మహమూద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు వచ్చారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై
వారిని అనుసరించిన విశ్వాసులందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, కొన్ని విషయాలు, కొన్ని నిమిషాలు, ఎందుకంటే పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, వారి ముందు మనం అజ్ఞానులము, అల్పులము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ, వారి అలాంటి పండితుల వద్ద నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను ఇన్షాల్లా మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి. చాలామందిని మనం చూస్తున్నాం, ఫోన్లు, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, ప్రతి చోట, ప్రతి విషయంలో ఫోన్ లేకపోతే ఈరోజు జీవితం లేదన్నట్టుగా బతుకుతున్నారు. కొంచెం సేపు ఎంతో పెద్ద పెద్ద పండితులు అమూల్యమైనటువంటి తమ సమయాన్ని తీసి అన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన ముందు వస్తే కూడా ఒక చిన్న ఫోన్ వచ్చిందనుకోండి, వెంటనే ఫోను అంటే ఒక అరగంట, ఒక గంట, ఒక పూట ఆపేస్తే నీ కోట్ల బిజినెస్ ఏమైనా నష్టం వస్తుందా? అరే నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. కొంతమంది అయితే సార్ నమాజులోనే, భయ్ నమాజ్ మే హూ బాద్ మే బాత్ కర్తా హూ, ఇది నమాజులో. జుమాలో కూడా వాడి ఫోన్ల వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారో ఆ పాపం మొత్తం చేసే పుణ్యాలు చాలా తక్కువ సార్, గుర్తుపెట్టుకోండి. మనమంతా పరమ పునీతులమే కాదు, పవిత్రులం కాదు, జీవితమే పాపాల మయమైనటువంటి రోజులు ఇవి. కాబట్టి వచ్చిన సమయాన్ని ఎందుకంటే అతి పవిత్రమైనటువంటి సమావేశం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈ మజ్మాలో ఉన్నారో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దూతల సాక్షిగా చెప్తాడు, ఆ సమావేశంలో ఉన్న వారందరినీ నేను క్షమిస్తున్నాను. దైవదూతలు చెబుతారు, అల్లాహ్ ఒక వ్యక్తి ఏ ఇంటెన్షన్ లేదు, ఏ సంకల్పం లేదు, వచ్చాడు, ఏదో అందరూ ఉన్నారు కదా అని చెప్పి వచ్చాడు, అతన్ని కూడా క్షమిస్తారా అంటే పవిత్రమైన సమావేశంలో అతడు హాజరయ్యాడు కాబట్టి అతన్ని కూడా వారితో పాటు క్షమిస్తాను అంటున్నాడు. సుబ్హానల్లాహ్. మరి ఎంత పవిత్రమైన సమావేశంలో నువ్వు పక్కోళ్ళతో మాట్లాడుకుంటావు, ఫోన్లు చూసుకుంటావు, లేదు ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటావు. ఎందుకు నువ్వు వచ్చింది ఇస్తిమాకి? మీ ఇంట్లో ఉండొచ్చు కదా. ఎంతో సమయాన్ని కేటాయించాము, ఎన్నో రూపాయలు ఛార్జీలు పెట్టేసుకున్నాము, బండేసుకుని వచ్చాము, ఆటోలో, కారుల్లో ఎన్నో రకాలుగా వచ్చేసాము. వచ్చిన దాని ప్రతిఫలాన్ని పొందాలంటే ఈరోజు ఇస్తిమాలో మౌల్ సాబ్ గారు ఏం చెప్పారు, నా జీవితంలో ఉన్న తప్పులేంటి, నేను ఏం సరిదిద్దుకోవాలి అన్నటువంటి ఆకాంక్ష, ఆలోచన నీలో లేకపోతే ఊరక నువ్వు ఏదో వచ్చావు పోయావు అంతే లెక్క, అంతకు మించి వేరేదేం లేదు. ఎన్నో ఇస్తిమాల్లో వచ్చావు, ఎన్నో బయాన్లు విన్నావు, నీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఏం మారలేదు. కొంచెం ప్యాంటు కూడా పైకి రాలేదు, గడ్డం కొంచెం కూడా కిందకి రాలేదు అంటే నీ గుండె చచ్చిపోయిందని అర్థం. జీవోత్సవాలుగా మారిపోయాము అని అర్థం. ఎన్ని చెప్పినా మన యొక్క హృదయం కదలడం లేదు అని అర్థం. వింటున్నాం పోతున్నా తర్వాత ఉన్న వైసా బోలేజీ, మొల్సాబ్ అచ్చా బోలేజీ, ఉన్న అచ్చా నై బోలేజీ, తీర్పులు ఇయటానికి జడ్జిల్లాగా పేపర్ పైన పట్టుకుని మార్కులు వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నిజంగా ఆలోచించండి. నాకు ఇవ్వబడినటువంటి అంశం కూడా పరలోక చింతన. పరలోక చింతన ప్రజల్లో లేదు, పరుల చింతన ఉంది. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎదురుడేం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి 24 hours నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవడంలా. మౌల్సాబ్ ఏం చేస్తున్నాడు, మొతవల్లి ఏం చేస్తున్నాడు, మసీదులో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అస్తగ్ఫిరుల్లాహ్. ఇదే జీవితం అయిపోయింది. పరుల చింతన, పైసల చింతన, డబ్బు 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 డబ్బు, హరామైనా పర్వాలేదు, కట్నాలైనా పర్వాలేదు, లంచాలైనా పర్వాలేదు, అప్పు లెక్కొట్టైనా పర్వాలేదు, ఒకటి కడుపు కొట్టైనా పర్వాలేదు, మసీదు సొమ్మైనా పర్వాలేదు, మదర్సాల సొమ్మైనా పర్వాలేదు, పేదవాళ్ళ హక్కైనా పర్వాలేదు. అస్తగ్ఫిరుల్లాహ్. పైసల చింతన. ప్రత్యేకించి ఇంకెక్కువ చింతన ఏంటంటే ఫోన్ చిత్తున్నారు. రాత్రి 2-3 దాకా ఫోన్లే చూసుకుంటా ఉన్నాం. ఏం వెబ్సైట్స్ చూస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఎవరితో మెసేజ్ చేస్తున్నావు? అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. పరలోక చింతన ఎక్కడుంది? మనం ఏమనుకుంటున్నాడు, భాయ్ పోరా డిలీట్ కర్ దాలం కిసే బి నహీ మాలూమ్. అంటే నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్గా ఉంది. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వే కనీసం 5 పూట్ల నమాజుకు రావు, ఇంట్లో నీ పిల్లగాడు ఏమొస్తాడు, నీ భార్య ఏం చదువుతుంది? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్. విశ్వాసులారా, నిజంగా మీ గుండెల్లో అల్లాహ్ యొక్క భీతి ఉంటే
నువ్వు అల్లాహ్ని నమ్మితే, పరలోకాన్ని విశ్వసిస్తే, జన్నతులో వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటే, తీర్పు దినముందన్న ప్రగాఢ నమ్మకం ఉంటే, ఇత్తకుల్లా, భయపడు. నన్ను పుట్టించినటువంటి నా స్వామి నన్ను చూస్తున్నాడు. నేను చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకు, చేసే ప్రతి క్రియకు ఆ స్వామి సన్నిధిలో నేను జవాబు ఇవ్వాలి అని భయపడు. వల్తన్జుర్ నఫ్సు మా కద్దమత్ లిగద్, ప్రతి వాడు రేపటి కోసం ఏం చేసుకుంటున్నాడో నేడే చూసుకోవాలి. క్యా హై భయ్ హమారే పాస్, ఏముందని మన దగ్గర. ఆనాడు వాళ్ళు జీవితాన్ని మొత్తం ధారపోసినా కానీ, తృణప్రాయంగా ప్రాణాలను త్యాగం చేసినా కానీ, నా పరిస్థితి ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, ఎల్లప్పుడూ ప్రతి క్షణం పరలోక చింతన. అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా కుమారుడు, నవ యువకుడు. వివాహానికి వయసు వచ్చింది అని చెప్పేసి తండ్రి మంచి అందమైనటువంటి అమ్మాయిని, ధార్మిక పర్రాలైనటువంటి స్త్రీని తీసుకొచ్చి వివాహం జరిపిస్తారు. రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి. అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా కోడలు అడుగుతారు, అమ్మా ఎలా ఉంది మీ వైవాహిక జీవితం? ఆ పుణ్యాత్మురాలు ఏమంటుందో తెలుసా, మామయ్య గారు పెళ్ళై ఇన్ని రోజులైతున్నా మీ కుమారుడు ఇంతవటికి నా బయట కొంగు వైపు కూడా చూడలేదు. నేనేం చెప్పాలి, నా సంసార జీవితం ఎలా జరుగుతుందో? అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా వారు ఆశ్చర్యపోతారు. ఏమైపోయింది, ఈడేమన్నా పిచ్చోడైపోయాడా ఏంటి? పెళ్ళయింది, భార్య పక్కనుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి అడిగాడు. ఏంటంటే నా హృదయానికి అలాంటి ఒక చింతన, ఒక రోగము, ఒక వేదన పట్టుకుంది. నేను ఎలా జన్నతులో వెళ్ళాలి, ఎలా జన్నతులో వెళ్ళాలి? అందుకనే పొగులు ఉపవాసం ఉంటున్నాను, రాత్రిపూట్ల తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను, భార్య వైపు చూసేటువంటి సమయం నా దగ్గర లేదు అన్నాడు. రదియల్లాహు అన్హు వరదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఇష్టపడ్డాడో ఆ సహబాల యొక్క పరిస్థితి ప్రతి క్షణం. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు వారు భయపడి వెళ్ళిపోతారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా కుమారుడికి మీరు ఏదైనా నసీహత్ చేయండి. ఇదిగో వివాహం జరిపిస్తే ఇంతవటికి భార్య వైపు చూడడం లేదు, పొగులేమో ఉపవాసం ఉంటున్నాడు, రేత్రేమో తహజ్జుద్ నమాజులు చదువుతున్నాడు అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబ్దుల్లా ఏంటి చెప్పేది నిజమేనా అంటే, అవును ప్రవక్త, నాకు అలాంటి వేదన పట్టుకుంది. ఒకవేళ నేను చచ్చిపోతే నాకు గతేమవుద్ది, ఎట్లానైనా సరే నేను జన్నత్తులో వెళ్ళాలి అని చెప్పేసి పొగులు మొత్తం ఉపవాసం ఉంటున్నాను, రేత్రి మొత్తం తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పుడు ఉపదేశం చేశారు, అబ్దుల్లా గుర్తుంచుకో, నీ శరీరం మీద నీ శరీరం యొక్క హక్కు ఉంది, నీ భార్యకు కూడా హక్కు ఉంది. అందరి హక్కులు నెరవేర్చయ్యా. నువ్వు అప్పుడప్పుడు ఉపాసనను విడిచిపెట్టు, కొంత సమయం కూడా భార్యతో సమయాన్ని గడుపు అని చెప్పి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించడం జరుగుతుంది. సోదరులారా, మరి నిజంగా చూడండి, ఈరోజు ఫజర్ నమాజులు చదవడంలో మనం అస్తగ్ఫిరుల్లా, వారాలు నువ్వు ఫజర్ నమాజులకు రావటం లేదంటే నువ్వు డూప్లికేట్ నోట్ అని అర్థం. ఎప్పుడో 10 రోజులకోసారి 10 రోజులకోసారి కొంచెం లేట్ అయిపోయింది, స్నానం చేయటం వల్ల, లేదా బాడీ మొత్తం కంప్లీట్గా టైడ్ అయిపోయింది, ఏదో ఒక పావు గంట అరగంట లేట్ అయిపోయింది, వేరే విషయం. నువ్వు నెలలో ఫరజ్ నమాజుకు రావట్లేదంటే ఏంటనుకున్నా, డూప్లికేట్, నువ్వు మునాఫిక్ వాడివి, కపట విశ్వాసి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కపట విశ్వాసులకు ఇషా మరియు ఫజర్ నమాజు చదవడం భారీగా ఉంటుంది. పరలోక చింతన ఎక్కడుంది సార్? సోదరులారా, ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అత్యున్నతమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలు ఆయన మీద ఉన్నప్పటికీ ఆయన సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చి హాజరవుతారు. మరో రివాయత్ ఉంది, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు కూడా హాజరవుతారు, సలాం చెబుతారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతిస్తారు. ఆ సమయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం మీద ఎలాంటి వస్త్రము ఉండదు, ఆయన పవిత్ర దేహం మీద ఖర్జూరపు ఆకుల ముద్రలు కనిపిస్తాయి. బోరు నేడుస్తాడు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు. అయితే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కిస్ర కైసర్ల యొక్క వైభవం చూడండి, ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నారు. అల్లాహ్ యొక్క ప్రవక్త అయ్యుండి మీరు ఇంతటి నిరుపేద స్థితిలో ఉన్నారు, మీరు అనుమతిస్తే మెత్తటి పరుపులను మీకోసం కానుకగా ఇస్తాము అని. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఉమర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోక జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలను ప్రసాదించడం నీకు సంతోషం కలిగించలేదా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హుతో చెప్తారు, అబ్దుల్లా, ఈ జీవితం ఎలాంటిదంటే ప్రయాణికుడు ప్రయాణం చేస్తూ అలసిపోయి ఆ ఎండ వేడికి తట్టుకోలేక ఓ చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకుని తిరిగి మరలా ఏ విధంగా తన గమ్యస్థానానికి బయలుదేరతాడో అలాంటి ఈ
క్షణభంగురమైన ఈ జీవితంలో ఇన్ని సుఖాలు మనకు అవసరమా అంట. సోదరులారా, నిజంగా ఎవరు కూడా అలాంటి పరిస్థితులు లేరు. అందరూ కూడా మంచి ఇళ్ళు ఉన్నాయి, మంచి వాహనాలు ఉన్నాయి, అందరికీ అన్ని రకాల సుఖాలు ఉన్నాయి. మనలో ఈమాన్ తగ్గిపోయింది. యథార్థం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఫోను ప్రేమ పెరిగిపోయింది. హరాం తింటున్నావు, హరాంతోనే ఉంటున్నావు. అందువల్లే ఈరోజు ఆ తక్వా యొక్క మాధుర్యాన్ని, ఆ మజాని మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఈరోజు మన పిల్లలు తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు, బేపనాలతో తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి విశ్వాసము మన జీవితంలో లేకపోవటం వల్ల. ఏం చూస్తారు రేపటి రోజున అల్లాహ్ ముందు ఏమని ముఖం పెట్టుకుని నుంచుంటావు? వహుం యస్తరీకూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్ అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. ఆ రోజున మనిషి చేతులు కొరుక్కుంటూ అల్లా 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 ఒక్కసారి నన్ను బయటకు పంపించు, ప్రపంచంలో చేసిన పనులను చేయను, మంచి పనులు చేస్తాను. ఖురాన్ చదవడానికి నీ దగ్గర టైం లేదు, జిక్రస్కార్ చేయడానికి టైం లేదు, కనీసం అల్లా ముందు చేతులెత్తి వేడుకునేటువంటి దువా చేసేటువంటి సమయం కూడా లేదు. సలాం తిరిగారంటే సెంట్రల్ జైల్లో ఖైదీలు విడుదలైనప్పుడు వెళ్ళిపోతారే, స్పీడ్గా పారిపోతారే, అంతకంటే వేగంగా ముందుగానే బైక్ రెడీగా పెట్టుకుంటాడు. సలాం తిరగడంతోనే ఫోన్లో ఏం మెసేజ్లు వచ్చినాయి, అస్తగ్ఫిరుల్లాహ్. కనీసం ఆయన యొక్క నామస్మరణ చేయటానికి కూడా నీ దగ్గర టైం లేదంటే ఆ ఫిక్రే ఆఖిరత్, పరలోక చింతన నిజంగా మన దగ్గర ఉన్నట్టు ఆలోచించండి. ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. మానవులారా, లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, అయినా మీరు మన పాటలోనే పడి ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి. ఆ రోజుకి కనీసం పొనుకునే ముందు గుప్పెడు బిళ్ళలు మింగుతున్నావు. అయినా కానీ ఖురాన్ చదివేయాలనేటువంటి ధ్యాస లేదు. జిక్ర్ చేసుకుందాము, దువా చేసుకుందాము, తౌబా చేసుకుందాము, మసీదులో కొంచెం సమయం కేటాయిద్దాము, మౌల్ సాబ్ దగ్గర కూర్చొని జ్ఞానం నేర్చుకుందాము, ఏమీ లేదు. మసీదులో మీటింగ్లో भाई उनो वैसा है, अस्तगफिरुल्लाह, उनो काफिर रे, इनो जहन्नमी रे, इनो हरामी रे, तुम्हें कौन जी అసలు ఫత్వా ఇవ్వడానికి నీకెవరు? నీ దగ్గర ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంది? పరుల గురించి చెప్పుకోవడం చాడి ఏక్ మాత్ ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఏమనుకుంటాం, భయ్ హమే తౌహీద్ వాలేజీ, హమే సున్నత్ వాలేజీ, హమే షిరిక్ నే కర్తే. సోదరులారా, షిరిక్ ఒక్కటే కాదు నరకానికి తీసుకెళ్లేది. ఈరోజు ఆ ఘమండ్, ఆ తకబ్బుర్, ఇదే ఈరోజు మనల్ని నాశనం చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వైలుల్ లికుల్లి ఉమజతిల్ లుమజా. వైల్ గురించి చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ, వైలుల్ లికుల్లి ఉమజతిల్ లుమజా. అలాంటి వారు ఎవరైతే హుమజా లుమజా తప్పులెన్నేవాడు, ఉనో వైసా, ఉనో 24 గంటలు ఇదే పని. వాడలాంటోడు, వీడిలాంటోడు, వాడేలాంటోడు, వాడెలా తెస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, నీకేంటి? నువ్వు చచ్చిపోతే నువ్వు ఒక్కడివే సమాధిలో ఉంటావు. ఈ వైల్ సోరాలో హుమజా తప్పులు ఎన్నేవాడు, వీపు వెనకాల క్యారెక్టర్లు క్రియేట్ చేసేవాడు. 24 hours ఇదే పని. వీపు వెనకాల మాటలు చెప్పడం, చెడుగా చెప్పడం, దుష్ప్రచారం చేయడం. ఇక్కడ షిరిక్ చేసేవాడు గురించి చెప్పడం, వైల్ గురించి. వైలుల్ లికుల్లి ఉమజతిల్ లుమజా, తప్పులెన్నేవాడు, వీపు వెనకాల మాటలు చెప్పేవాడు, వైల్ అనే సుడిగుండంలో ఆహుతి చేయబడతాడు. అల్లదీ జమఅ మాలన్ వఅద్దద, ఎవడైతే డబ్బును లెక్కబెట్టి మాటి మాటికి చూసుకుని, అబ్బో మేరే పాస్ ఇత్నా హై జీ, ఉత్నా హై జీ, జకాత్ भी नहीं देते, मस्जिद को भी नहीं देते, మదర్సాకు ఇవ్వడు, ఏ పేదవాడికి ఇవ్వడు, ఏ వితంతువులకి ఇవ్వడు, జకాత్ని ఇవ్వకుండా హక్కును అరిస్తాడే, వాళ్ళ కోసం అంటున్నాడు వైలుంది. సిరికోళ్ళ గురించి చెప్పాలి అక్కడ. వైలుల్ ముతఫిఫీన్, ముతఫిఫీన్లో చెప్తున్నాడు, ఎవడైతే కాటాల్లో తూకాల్లో మోసం చేస్తాడో వాడికి కూడా వైలుంది. ఆడ కూడా సిరి గురించి చెప్పలా. ఆదం అలైహిస్సలాం వారు కూడా సిరి గురించి ఏం భూలోకంలోనికి రాలేదు. చెయ్యొద్దని ఒక్క పనే ఫలా తక్రబ హాజిహి షజరా, ఇదిగో చెట్టు దగ్గరకు వెళ్ళొద్దు, ఒక్క మాటే వెళ్ళా. నువ్వెన్ని మాటలు అనకుండా జీవితాన్ని గడుపుతున్నావు ఈరోజు. అరే సోదరులారా, అబ్దుల్లా బిన్ ఉబై కూడా షిరిక్ చేయలా.
ప్రతిరోజు ప్రతి జుమాలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో అబ్దుల్లా బిన్ ఉబై లేచి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు కలిమా చదివి నేను విశ్వసించాను, ఈయన సత్య రసూల్ అల్లాహ్, నిజమైన దేవుడు, మీరు కూడా నమ్మండి అని అలా ఎలాన్ చేసేవాడు మస్జిద్ నబవీలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు. చచ్చిన తర్వాత ఎక్కడ పోయాడు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకం అడ్డుగును ఉంటాడు అని చెప్పారు. షిరిక్ ఇలా మునాఫికత్, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, కోపం వస్తే బూతులు తిట్టడం, అమానసిస్తే కియాన చేయడం. అసలు వీడిని నమ్ముదాము అంటానికి సమాజంలో లేరు అంటే ఆశ్చర్యపోవసం లేదు. సొంత మనుషులు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎక్కడండి విశ్వాసం? ఎక్కడండి సదాచరణ, పరలోక చింతన? ఆ రోజు సహాబాలు జీవితం మొత్తం కూడా ఒక మాట చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, అబూ హురైరా ఇది ఎప్పటికీ చెప్పొద్దు, చచ్చిపోయేదాకా కూడా. చివరికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట ఎక్కడ దాష్టం అవుతుందని చనిపోయే ముందు ప్రపంచానికి తెలియపరిచారే. దారుణమైనటువంటి విషయం కదండి. ఒక్కో మాట చాలు. ఆ రోజు తాలూతు అలైహిస్సలాం వారు తీసుకుని వెళుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి మండుటెండలు, మధ్యలో కాలం వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం వచ్చింది, కడుపు నిండా తాగిన వాడు నా వాడు కాదు, ఊరకు ఒక్క దోసెడు తాగమన్నాడు. ఆ నీళ్లే కదని చెప్పేసి గట్ట 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 కడుపు నిండా తాగేశారు. తాగిన వాళ్ళందరూ మేము రాంపో అన్నారు. మనం ఏమనుకుంటున్నామంటే షిరిక్ చేయట్లేదండి మేము, ఆమె షిరిక్ वाले नहीं है जी, हमें बिदत भी नहीं करते, हमें कुरान हदीस वाले ऊपर बांधते हैं, हमें हाथ जोर से आमीन बोलते. ఈ రెండిటికి స్వర్గం ఇస్తానని అల్లాహ్ తఆలా ఖురాన్లో ఎక్కడ చెప్పలా. జీవితం మొత్తం ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అన్నప్పుడు ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా, పడక మీద లేచిన కాడి నుంచి పాడె మీదకి వెళ్ళేదాకా, ప్రతి విషయంలో పెళ్ళైనా, మరణమైన, సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా ప్రతి విషయంలో నా అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు, నా ప్రవక్త యొక్క విధానం ఏంటి అని ఆచరించి గ్రహించిన వాడే నిజంగా పరలోక చింతన ఉన్నట్టు. వత్తకుల్లాహ్ ఇన్నల్లాహ కబీరుం బిమా తఅమలూన్. భయపడండి, మీరు చేసే ప్రతి పని తెలుసు. నువ్వు యాక్షన్ చేస్తున్నావో, లేకపోతే నీ యొక్క యాటిట్యూడ్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, ఎలా సంపాదిస్తున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, ఏకాంతంలో ఉన్నప్పుడు నీ భక్తి తత్వం ఎలా ఉంది. అందరూ కూడా తెల్ల డ్రెస్ వేసుకుని రాగానే మంచోళ్ళు అనుకుంటున్నారు. ఏకాంతంలో నిజంగా వాడి భక్తి తత్వం ఏంటో తెలుస్తుంది. ఒక వ్యక్తి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ప్రళయ దినం రోజున పర్వతాలన్నీ పుణ్యాలు తీసుకుని వస్తాడు, కానీ అతడి ముందే మొత్తం కూడా అయిపోతాయి, వ్యర్థమైపోతాయి. ఎందుకు అన్ని పర్వతాలన్నీ పుణ్యాలు ఎందుకు వ్యర్థమయ్యాయంటే, వీడు ఏకాంతంలో హరాంని హలాల్ చేసుకునేవాడు. ఎవరికీ తెలియదు కదా, మింగేస్తాడు, చూసేస్తాడు, అనేస్తాడు. ఎవడు నేను అన్నట్టు ఎవరికి తెలియదు కదా అనుకుంటున్నాడు మనిషి. కానీ కిరామన్ కాతిబీన్ ఉన్నారు కదా, నీ జీవితంలో ప్రతి ఒక్క క్షణం, అడుగడుగు, క్షణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దూతలు లిఖిస్తూ ఉన్నారు. పరలోక చింతన నిజంగా సోదరులారా, అదే ఒక మాట చెప్తాను. ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో సందర్భాలలో, ప్రత్యేకించి జంగే తబూక్ సందర్భంగా అలలు ఎలా చేశారు. అత్యంత భయంకరమైనటువంటి ఎండాకాలము, వనరు లేవు, ఇచ్చేవాళ్ళు ఎవరు? 100 వంటలు ప్రవక్త ఉస్మాన్ ఫిల్ జన్నా. మళ్ళీ ప్రశ్నించారు, మరో 100 వంటలు, 7 సార్లు ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా. అదే ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు ఎక్కడైనా సమాధులు కనపడితే బోర్ నేడ్చేవాడు, గడ్డపై ఎంట్రుకలన్నీ తడిచిపెట్టేట్టు. అడిగేవారు సహచరులు, ఎందుకు ఉస్మాన్ అలా ఏడుస్తున్నావు, నిన్ను నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి అని చెప్పారు కదా, స్వర్గం యొక్క సర్టిఫికెట్ ఉంది కదా, అష్రే ముబషిరాల నువ్వు ఒక్కడివి కదా, ప్రవక్త యొక్క అల్లుడవు కదా, జంగే బదర్లో వెళ్ళకుండానే జంగే బదర్ పుణ్యం వచ్చింది కదా, ఎందుకయ్యా ఇలా ఏడుస్తున్నావు, నువ్వు జన్నతివి కదా అంటే, జన్నతి అని చెప్పిన మాట ప్రవక్త సత్యమే, కానీ ఆ జన్నతికి వెళ్ళాలంటే మొదటి మజిలీ ఈ సమాధి కదా, ఇక్కడ నా గతి ఏమవుతుందన్న భయం నాకుంది అన్నారు. ఎక్కడ సోదరులారా మన జీవితంలో నిజంగా చెప్తున్నాను సార్, నిజంగా భక్తి తత్వం తగ్గిపోయింది. ఊరక ఏంటంటే యాంత్రికంగా వచ్చి నమాజ్ చదువుకుంటున్నాము, కొంచెం ఏదో 4 సూరాలు ఎప్పుడో మసీదులో హజరత్ దగ్గరికి వచ్చి అమ్మోళ్ళు చిన్నప్పుడు పంపించిన 4 సూరాలు తప్పితే నాకు ఈ సూర ఈ నెలలో నేర్చుకున్నాను ఉన్న దాఖలాలు ఉన్నోళ్ళు సమాజంలో లేరు అంటే ఆశ్చర్యపోను వస్తుంది.
వారి మొత్తం ఊహల మొత్తం కూడా పరలోకం ఆకృతి గురించి. తల్హా బిన్ ఉబైదుల్లా, ఆయన దగ్గర ఒకే డ్రెస్ ఉండేదండి. ఈరోజు అల్హమ్దుల్లా మనకి చాలా మంచి డ్రెస్సులు, వేసుకోవద్దు అని ఎక్కడా లేదు. మంచిగానే ఉండు, మంచిగానే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను ప్రజలకు వ్యక్తపరచు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనుమతించారు. కానీ తల్హా బిన్ ఉబైదుల్లాకి ఒకే డ్రెస్ ఉండేది. ఇప్పుడంటే ఇస్త్రీలు వచ్చినా కానీ ఇస్త్రీ లేనప్పుడు ముడతలు పడేది. చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అని ఏంటంటే ఇంకా ఇట్లా లాక్కుంటున్నాడు, పైకి వస్తుంది లాక్కుంటున్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, తల్హా ఒకసారి నువ్వు సమావేశం అయిపోయిన తర్వాత నాతో పాటు ఇంటికి రా అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం రమ్మంటే ఎవరికైనా సంతోషం కదండి. ఆ పరమ పవిత్రుడు అల్హమ్దులిల్లా అంతటి అల్లాహ్ యొక్క ప్రవక్తను పిలిచారని ఆనందంతో వెళ్తారు. సమావేశం అయిపోతుంది, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వెళ్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు తల్హా బిన్ ఉబైదుల్లా కూడా వెళ్తే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోంచి ఒక జత తీసుకొని వచ్చి ఆయన కానుగ్గా ఇస్తారు. నిజంగా అల్లాహ్ దీన్ని బట్టి నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అల్లాహ్ తాలా నీకు ప్రసాదిస్తే నీ పరిధిలో నీ దగ్గర ఉన్నటువంటి అనుకూలంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పేదలు ఉన్నారో లేకపోతే అభాగ్యులు ఉన్నారో, అలాంటి వారికి చేతనైనంత చేయి. నిన్ను వచ్చి అడుక్కునే అవసరం లేదు. భయ్ క్యా జీవున పూచే క్యా అంటాడు ఒకడు. నీ పుణ్యం కోసం నువ్వు చేయవయా. నిజంగా అల్లాహ్ నీకు ప్రసాదిస్తే కట్టుకుపోగా బీరువా నిండా బట్టలుండి చచ్చిపోయావు, మీ తమ్ముడు తీసుకుంటాడు, మీ అన్న కొడుకులు తీసుకుంటారు, ఎవరికో ఇవ్వాల్సి వచ్చింది. మొన్న వెళ్ళారు వాళ్ళు ఉమ్రా ముగించుకున్నారు 48 మంది. జస్ట్ 20 మినిట్స్లో మదీనా వెళ్ళిపోతారు. ఆయిల్ ట్యాంకర్లు కొట్టేశారు. ఒక్క డ్రైవరు మరొకటి తప్పితే మొత్తం కాలి బూడిదైపోయారు, ఎముకలు కూడా దొరకల. మరి ఏమైపోయినాయి వాళ్ళ ఆస్తులు? మరి నువ్వు ఖురాన్ హదీస్ అంటున్నావు, తౌహీద్ అంటున్నావు, నేను రిసాలత్ అంటున్నావు. నిజం సార్, ఈరోజు మొత్తం కూడా ఒక రకమైనటువంటి గఫ్లతులో ఉన్నాం మనం. ఏదో వచ్చావు నమాజ్ చదువుకుంటున్నాం, బై ఇసే పెళ్ళనే మేము బదులుకయ్యే. ఏం బదిలావు నువ్వు? నమాజ్ ఒక్కటి చేతులు కట్టడం మార్చావు, మాట తీరు మార్చావా, మాటల గారడి మార్చావా, నీతి నిజాయితీలు కలిగి ఉన్నావా? అరే కరెక్ట్ మనిషి అండి అతడు, ఇదివరకు ఇలాంటి వాడు కాదు అని సమాజం నేను అంటుందా? అరే గడ్డం వాళ్ళు చూద్దాం ఆయన జాగ్రత్తగా ఉండు అంటుంది సమాజం. ఎన్ని రాజకీయాలు! వస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా ఇష్టపడతాడా? సరే, తల్హా బిన్ ఉబైదుల్లా వెళ్ళారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఒక జత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సంతోషంతో తల్హా బిన్ ఉబైదుల్లా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మాతృమూర్తి కూడా వాళ్ళు కూడా అంతే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి అందుకనే రదియల్లాహు అన్హు వరదు అన్, వాళ్ళు అల్లాహ్ని ఇష్టపడ్డారు, అల్లాహ్ వాళ్ళని ఇష్టపడ్డాడు కాబట్టి లోకంలోనే స్వర్గం యొక్క సర్టిఫికెట్లు వాళ్ళకి లభించాయి. వెళ్ళగానే ఎవరిచ్చారు నీకు అంది. మనోళ్ళు అయితే ఏం తెచ్చావు అని అడుగుతారు. కానీ ఇలా అడిగింది ఎవరిచ్చారు నీకు ఇది నాకు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు అన్నారు. అంటే నీ పేదరికం గురించి ఆయన కూడా చెప్పుకున్నావా అని. గైర సోదరులరా, పౌరుషం, ఆత్మాభిమానం, లోకుల ముందు యాచించేవాడు కాదు. ఒక మోహిద్ అనేటువంటి వాడు ప్రజల ముందు యాచిస్తూ తిరగడు. గైరత్ ఉంటుంది, ఆత్మాభిమానం, పౌరుషం ఉంటుంది. లేకపోయినా అల్హమ్దులిల్లాహ్ అంటాడు. ఎప్పుడన్నాడు క్యాబీనే ఫుల్ టైట్ అసలు వ్యాపార బీనే చల్తా క్యాబీని ఎప్పుడన్నట్టు వాడి జీవితంలో ఇంక సుఖమే ఉంటుంది. అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్ ఎక్కడుంది? లేదు కదా. సరే, ఆ మాతృమూర్తి అంది, ఎందుకు నువ్వు ప్రవక్త గారి ముందు మన యొక్క ఈ దీనస్థితి గురించి చెప్పావంటే, నేను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం చెప్పలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రమ్మన్నారు, ఎందుకు పిలిచారో కూడా తెలియదు. కాకపోతే ఇది ఇచ్చారు, ప్రవక్త గారు ఇచ్చినటువంటి కానుక కాబట్టి నేను కాదనలేక తీసుకొచ్చుకున్నాను. అయినా కానీ నేను ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నానంటే, ఇప్పుడు కుట్టి ఏదో వేసుకోవడానికి తెచ్చుకోలేదు. నేను చచ్చిపోయిన తర్వాత నా యొక్క కఫన్ దఫన్ దీంతో జరగాలని ఆ సమాధిలో దూతలు మా నబీ యొక్క అని అడిగినప్పుడు ఇది ఆ ప్రవక్త ఇచ్చినటువంటి వస్త్రం అని చెప్పడానికి తెచ్చుకున్నాను, కానీ నేను ఈ లోకంలో ధరించడానికి కాదు అన్నాడు. సోదరులారా, నిజంగా పరలోక చింతన అది ఎప్పుడన్నా నీ ఊహల్లో కూడా వచ్చిందా? సినిమాల గురించి ఆలోచిస్తూ అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా నువ్వు వస్తూ ఉన్నాడు. దారిలో రావటంతో ఇంక దారిలోనే ఏడుపు మొదలు కారిపోతున్నాయి, కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏడుస్తున్నాడు. ఇంటికి వచ్చాడు, సలాం చెప్పాడు. భార్య తలుపులు తీసింది. భర్త ఏడుస్తూ ఉండడం చూసి ఆ మాతృమూర్తి కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఏడుస్తూనే ఉన్నాడు. కారణం చెప్పయ్యా. ఏడుస్తూనే ఉన్నాడు, కుమిలి ఏడుస్తూ ఉన్నాడు.
చాలా సమయం తర్వాత అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఏడుస్తున్నావు, నేను ఏడుస్తున్నాను, కారణం ఏంటి అన్నప్పుడు అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా అని చెప్తాను, నేను దారిలో నడిచేటప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది, స్వర్గానికి వెళ్ళాలన్న ప్రతి ఒక్కడు నరకం మీద పుల్సిరాతు ఉంది, అది వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది, కత్తి కంటే పొదునుగా ఉంటుంది, ఆడు చేసిన పాపాల బట్టి ఇనప కొక్కీలు వాడిని లాగి నరకంలో వేస్తూ ఉంటాయి, అంతటి భయంకరమైన వేతనతో కూడినటువంటి ఆ పులిసిరాత్ నేను దాటుతానా లేదా, నా గతేమవుతుందని గుర్తుకొచ్చి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ నేను ఏడుస్తూ వచ్చాను, ఇది నా దుఃఖానికి కారణం అంటాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో సమాధి బాధల గురించి, ఆఖిరత్ గురించి, తీర్పు దినం గురించి, పులిసిరాత్ గురించి, అయ్యో నా బతికిలా ఉందే, హరాం తింటున్నానే, ఇదిగో ఎంతోమంది అప్పులు ఎక్కొట్టేశానే, ఎన్నో మాటలు పెట్టేశానే, ఎంతోమంది మీద చాడీలు చెప్పేశానే, అబద్ధాలు చెప్పానే, నా గతి ఏమవుతుంది, ఎప్పుడైనా కన్నీటిని కాచి అల్లా ముందు రెండు చేతులెత్తి అల్లాతో అడిగావా? సోదరులారా, జీవితం క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, ఎవడు ఎప్పుడు ఎట్ట చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి ఎవడికి హార్ట్ అటాక్ వస్తుందో, ఎవడికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో, ఎవడికి ఎప్పుడు ఏం జరుగుతుందో, కండలు తిరిగిన కుర్రోళ్ళు కూడా టప రాలిపోతున్నారు. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నీ దగ్గర సమాధానం ఉందా? ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఎలాంటి మహనీయుడు సార్, ఈ బజాట్లో నడుస్తుంటే శైతాన్ ఆ బజాట్లో పారిపోయేది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు లేరు, ఒకవేళ ఉంటే అది ఉమరే అన్నారు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అజా ఉంటే బాగుండు, లోకాల స్వామిని వేడుకున్నాడు. ఆయన ఆలోచనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అజాలు పంపించాడు. పరదా ఉంటే బాగుండు, ఈ బేపరదాతో తిరగటం సమంజసంగా లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా ఆజ్ఞను పంపించాడు. అలాంటి ఉమర్ రదియల్లాహు తఆలా చివరి సమయంలో ఆయన మీద అటాక్ చేసే, లోకంలో మంచి వాళ్ళను ఉండని వారి సన్నిజం, యథార్థం అది. ఆ మానవుడి మీద అత్యంత దారుణంగా దుండగులు కత్తిపోట్లతో దేహం మొత్తం కూడా పొడిచి గాయపరిచేశారు. సరే, చివరికి ఈశా సమయంలో ఆయన ఆఖరి గడియలు దగ్గర పడ్డాయి. ఆయన రోదన ఆగడంలా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. సహచరులు వచ్చారు, ఉమర్, కత్తిపోట్లు దిగబడినప్పుడు కూడా కంటి నుంచి కారనటువంటి కన్నీరు, సక్రాత్ హాలతులో ఉన్నావు, చివరి క్షణాలలో ఉన్నావు, చచ్చిపోతానన్న భయంతో ఏడుస్తున్నావా? లేదు, అత్యంత మహా ఉందాతనంతో కూడినటువంటి ఈ సల్తనత్ నీ నుంచి దూరం అవుతుందని ఏడుస్తున్నావా? లేకపోతే భార్య బిడ్డలు ఏమవుతారు, లేకపోతే నా తర్వాత ఎవరు ఖలీఫా అవుతారు అన్న చింతనతో, వేదనతో ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని అడుగుతారు. ప్రాణం ఎవరికైనా భయమే కదండి. ప్రాణం పోయేటప్పుడు ఎంత వాళ్ళకైనా భయమే. నేను చచ్చిపోతే నా భార్య ఏమవుతుందో, నా బిడ్డలు ఏమవుతుందో, నా ఏమవుతారో, మా బంధువులు ఏమవుతారో, ఇల్లు వ్యాపారాలు ఏమవుతారో, ప్రతి ఒక్కడికి అది ఉంటే సహజం సార్. లేదు అని కదా, ప్రతి ఒక్కళ్ళకి ఇది సహజమే. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అంటారు, సహచరులారా, నేను దానికోసం నాకు ఇవ్వబడినటువంటి ఈ సల్తనత్ నా నుంచి దూరం అవుతుందనేటువంటి వేదనతో నేను ఏడవడం లేదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, తహజ్జుద్ నమాజ్ విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తతజాఫా జునూబుహుం అనిల్ మదాది యద్ఊన రబ్బహుం ఖౌఫన్ వ తమఅ వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి స్వర్గంలో ప్రవేశించేటువంటి ఆ నీతిమంతులు, సజ్జన పరులు ఎలాంటి వారంటే, వారి వీపులు పడకలకు దూరంగా ఉంటాయి. అంటే తహజ్జుద్ నమాజ్ చదువుతారు. ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఈ నిజంగా మక్కా మదీనా చలి తీవ్రత చాలా ఘోరంగా ఉంటుంది. మనకు కూడా చలి ఉంటుంది, చర్మం మట్టికే ఉంటుంది, కానీ ఎడారి చలి ఎలాంటిదంటే లోన ఎముకలకు టచ్ అవుతుంది. మన ఊరకు ఒక స్వెటర్ వేసుకుంటే ఇక్కడ సరిపోద్ది, కానీ అక్కడ సరిపోదు. అంత భయంకరమైనటువంటి చలి ఉంటుంది అక్కడ. ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, వీపులు పడకలకు దూరంగా ఉంటాయి కాబట్టి ఆ చలిలో లేచి వుజూ చేయడం కోసం నేను ఆ చేతులు పెట్టి వుజూ చేసుకుని తహజ్జుద్ నమాజ్ చదివి అదృష్టం ఇక మీదట నాకు దక్కదు అన్న బాధతో ఏడుస్తున్నాను, కానీ నా భార్య పిల్లలు ఏమవుతారో అన్న విషయం నన్ను వేదనకు గురి చేయలేదు అన్నారు. దానికంటే ముందేం చెప్తారో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? మాజ్ ఇబ్నే జబల్, జైద్ బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు లాంటి పండితుల సభల్లో ఇక నేను కూర్చుని అదృష్టం నాకు లభించడం లేదు, చచ్చిపోతే చెప్పి ఏడుస్తున్నాను అన్నారు. ఎప్పుడన్నా జ్ఞానం కోసం అంత పెద్ద ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు
జైద్ బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు, మాస్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు పెద్ద పండితులు వాళ్ళు. అలాంటి పండితుల సమావేశంలో ఇక నేను కూర్చున్నటువంటి అదృష్టం నా దగ్గర లేదు, చచ్చిపోతే నాకు ఆ భాగ్యం లభించదు అన్న బాధతో ఏడుస్తున్నాను, కానీ ఈ సల్తనత్ పోతుందన్న బాధ నాకు లేదు అన్నారు. మరి ఎప్పుడైనా పండితుల దగ్గర కూర్చొని పండితుల్ని అఘోరపరిచేవారు, పండితుల్ని వేధించేవాళ్ళు, పండితులకి పేర్లు పెట్టేవాళ్ళు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, పండితుల అనేక, ఎందుకంటే అల్వలమా వలసుతుల్ అంబియా, నేను ముందే చెప్పాను, మేము జీరో సారస్. వాళ్ళు ఆ మహనీయులు చెప్పినటువంటి మాటల నుంచి కొన్ని నేర్చుకొని చెప్పిన వాళ్ళమే. ఎందుకు అంటే ఈరోజు పండితులు అంటే గౌరవం లేదు. ప్రతివాడు నేను యూట్యూబ్ చూస్తున్నాను, ప్రతివాడు ఫలానా చూస్తున్నాను, అందుకనే మార్గభ్రష్టత పెరిగిపోయింది. మార్గభ్రష్టత పెరిగిపోయింది, పండితుల యొక్క గౌరవం సమాజంలో లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, నేను జైద్ బిన్ సామిత్ మరియు మాస్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు లాంటి పండితుల సమావేశంలో కూర్చునే అదృష్టం లేదు అన్న బాధతో నేను ఏడుస్తున్నాను. ప్రాణం పోతున్నంత కాదయ్యా అన్నారు. మూడో విషయం చెప్తారు, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఉపవాసం గురించి. ఎందుకంటే ఒక్క ఉపవాసం నఫిల్ ఉపవాసం, ఫరజ్ ఉపవాసం కాదు. ఎవరైతే ఒక్క నఫిల్ ఉపవాసం పాటిస్తాడో తూర్పు నుండి పడమట దిక్కుకి ఎంత దూరం ఉంటుందో ఆ ఒక్క నఫిల్ ఉపవాసం ఉండటం ద్వారా అంత దూరం జహన్నంకి దూరంగా పడ. మరో రివాయతులు ఉంది 70 సంవత్సరాల దూరం నరకానికి ఉంటాడు. కానీ నఫిల్ ఉపవాసానికి అనుమతి ఉంది, మన ఇష్టం అది. జోహర్దా కూడా నీ చేయొచ్చు, మధ్యలో ఒకవేళ అవసరమైతే ఆపుకోవచ్చు. కానీ ఆ ఉపవాసం ద్వారా నేను నరకానికి దూరం చేయబడేటువంటి ఆ పుణ్యం ఉందే, ఆ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి నేను ఉపవాసాలు ఉండలేనన్న భయంతో, బాధతో ఏడుస్తున్నాను. కానీ నా భార్య బిడ్డలు ఏమవుతారు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఏడవడం లేదు అని. జైద్ బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు అక్కడే ఉంటారు, మాస్ బిన్ జబల్ కూడా ఉంటారు. అడుగుతారు మాస్ బిన్ జబల్ని, ఎప్పుడు దాకా ఉమ్మత్ స్థిరంగా ఉంటుంది చెప్పండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో, ఖురాన్ హదీసుల వెలుగులో ఎప్పుడు దాకా ఈ ఉమ్మత్ స్థిరంగా ఉంటుంది చెప్పండి అన్నప్పుడు మాస్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు చెప్తారు, ఐ అమీరుల్ ముమినీన్, ఎప్పుడు దాకా ఉమ్మత్ స్థిరంగా ఉంటుందంటే ఎప్పటిదాకైతే ఇఖ్లాస్ ఉంటుందో అప్పటిదాకా ఉమ్మత్ స్థిరంగా ఉంటుంది. ప్రతి చోట డూప్లికేట్ అయిపోయింది, రియాకారి. ఏదైనా మయ్యిచ్చిరే మస్జిద్ बनाया सो मदरसा मेरा, ये पूरा मेरा, मैं जो बोले वो चलना है, मेरा है. మొత్తం బడాయి చెప్పుకోవడం, అహంకారం, డాంబికాలు, అస్తగ్ఫిరుల్లాహ్. ఉమ్మత్ స్థిరంగా, ఉమ్మత్ విశ్వాసం మీద స్థిరంగా ఎప్పుడు దాకా ఉంటుందంటే ఇఖ్లాస్. ఒకవేళ ఇఖ్లాస్ నీళ్ళే ఉంది, పొరపాటు జరిగింది, చెప్పారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ధనవంతుడు వెళ్ళాడు, ఎవ్వరికి తెలియకూడదు. ఎందుకంటే తసద్దక బిసదకతిన్ ఫఅక్ఫహత్ హత్తా లా తఅలమ షిమాలు వమా తున్ఫికు బియమీను, కుడి చేత్తో చేసింది ఎడం చేతికి కూడా తెలియకుండా చేయమన్నారు. కాబట్టి ధనవంతుడు రేత్రిపూట వెళ్ళాడు, ఒక స్త్రీకి దానం చేశాడు. తెల్లారి రాజ్యమంతా కోడే కోసింది. ఎవరో పిచ్చోడు ఒక వ్యభిచార స్త్రీకి దానం చేశాడని బహుగా ఆరోధించాడు. నా దానం ఏంటి, ఒక వ్యభిచార స్త్రీకి వెళ్ళిపోయింది, అల్లా నీ కోసం ఎవరికి తెలియకూడదని చెప్పి నేను వెళ్ళాను. ఈ రోజైనా ఒక అర్హుడికి వెళ్ళాలి. రెండో రోజు వెళ్ళాడు, ఒక దొంగ చేతిలో పెట్టాడు. రెండో రోజు కూడా రాజ్యం మొత్తం కూడా అలానే అనుకుంది. మళ్ళీ అతను చింతనకు లోనయ్యాడు. ఈ రోజైనా సరే నా ధనాన్ని అర్హుడి వద్దకు చేర్చు. మూడో రోజు చేశాడు, ధనవంతుడికి చేశాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ఓదారుస్తూ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, అయ్యా నువ్వు చింతించకు, ఎందుకంటే నీలో ఇఖ్లాస్ ఉంది. ప్రదర్శన బుద్ధి, లోకుల కోసం, లోకులు చూడటం కోసం, పేరు కోసం, బోర్డులో పేర్ల కోసం కాదు. నువ్వు చేసావు కాబట్టి. వ్యభిచార స్త్రీకి నువ్వు చేసిన మాట వాస్తవమే, కానీ నీ దానంతో ఆ స్త్రీ వ్యభిచారం మానుకుంది. నువ్వు దొంగకు చేసిన మాట వాస్తవమే, కానీ ఆ దొంగతనం మానేశాడు. నువ్వు ధనవంతుడికి చేసిన మాట వాస్తవమే, కానీ ఆ ధనవంతుడు సిగ్గుతో తలదించుకొని పిసిరాని తనాన్ని విడిచిపెట్టి అతడు కూడా అల్లాహ్ మార్గంలో ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఒకవేళ నువ్వు సంకల్పం, చిత్తశుద్ధి, ఇఖ్లాస్, పవిత్రత ఉంటే నువ్వు ఏ పని చేసినా తాత్కాలికంగా నష్టపోవచ్చు, కానీ దాని మూలాలు, దాని బీజాలు ఇన్షాల్లాహ్ మహావృక్షమైతాయి. ఆ ప్రతిఫలాలు నీకు దొరుకుతాయి. దాని తర్వాత మాస్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అంటున్నారు, అమీరుల్ ముమినీన్, ఉమ్మత్ ఎప్పుడు దాకా స్థిరంగా ఉంటుంది అంటే విధేయతలో ఉన్నంత కాలం అల్లాహ్ యొక్క విధేయత, రసూల్ యొక్క విధేయత మరియు అమీర్ల యొక్క విధేయత. అందులో ముఫస్సిరీలు అందరూ ఏమంటున్నారంటే ఆ విధేయతలో ఉలమాల యొక్క విధేయత కూడా ఉంది.
ఈరోజు అమీర్ అంటే లేదు, ఉలమాలంటే లేదు, అల్లా యొక్క విధేయత లేదు. అలా లేదులేండి, మా ఊళ్ళో వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదండి, మాకు అవసరం లేదండి. ఖురాన్ చదువు, హదీసులు చదువు, సీరత్ చదువు, అసలు ఏముందో తెలీదు. కోరికలకు బానిస, జైసా తుమారా మన్ బోలే దిల్ బోలే, కోరికలకు బానిసపై నీ మనసు చెప్పినట్టు నడుస్తావు. ఎన్ని బయాన్లన్నా విను, ఎన్ని జుమాలన్నా విను, నీలో మార్పు అనేటువంటిది లేకపోతే విధేయత ఎక్కడున్నట్టు? దాని తర్వాత నబీ కరీం సల్లల్లాహు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అని అడుగుతున్నారు, ఇంకా ఏ విషయం ఉంది అంటే మాస్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అని చెప్తున్నారు, అమీరుల్ మొమినీన్ ఎప్పుడు దాకైతే అల్హమ్దులిల్లా నమాజు మీద స్థిరంగా ఉంటుందో ఉమ్మత్ స్థిరంగా ఉంటుంది. 5 పూట్ల నమాజుని జమాత్తు చదివే వాళ్ళు బహు కొద్ది మంది అయిపోయారండి. నిజంగా నీ కుదిరినప్పుడు వస్తావు, వీలున్నప్పుడు వస్తావు, వెళ్ళాలనిపిస్తే వస్తావు. అస్తగ్ఫిరుల్లా. తలలేని శరీరం ఎట్లు పనికిరాదో, తలలేని శరీరం ఎట్లు పనికిరాదో, నమాజు లేనటువంటి ఈమాన్ కూడా అలానే పనికిరాదు అని చెప్పారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రళయ దినం రోజున అడిగేటువంటి మొదటి ప్రశ్నే నమాజ్ అన్నారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజు ఒకవేళ స్వీకరించబడితే అన్ని కార్యాలు స్వీకరించబడతాయని చెప్పారు కదా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆ నమాజు కుటుంబ పెద్దగా నువ్వే చదవకపోతే నీ పిల్లలు ఎలా చదువుతారు? ఎక్కడుంది నమాజు మీద స్థిరత్వం? ఎక్కడుంది? అకీముస్సలా 100 సార్లు చెప్పాడే నమాజును స్థాపించమని. పరలోక చింతన ఉన్న ఏ ఒక్కడు కూడా నమాజును విడిచిపెట్టాడు. నమాజు విడిచిపెట్టేవాడు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సోదరులను ఆలోచించండి. ఇంకా ఎన్నో విషయాలను నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా, ఇది ఒకటి గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి ఇన్షాల్లాహ్ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు లోకం గురించి ఆలోచించలా. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లాహ్, ఉమర్ రదియల్లాహు తఆలా అను వారి మనవడు, ఉమ్రా నిమిత్తం వెళతాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఉంటారు అక్కడ, ఆయన గవర్నర్ అక్కడ. ఆయన చూడగానే నిజంగా గవర్నర్ గారికి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి కడుపు తరక్కబోదు సార్. ఎందుకంటే ఉన్నోడు వేసుకున్నటువంటి డ్రెస్కి లేనోడు వేసుకున్న డ్రెస్కి ఆటోమేటిక్గా మనకు తెలిసింది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ డ్రెస్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క హుందాతనం, వాళ్ళ యొక్క మొత్తం సపరేట్గా ఉంటుంది. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఎప్పుడైతే వస్తారో మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్కి కడుపు తరక్కబోద్ది. ఉమర్ రదియల్లాహు తఆలా అను వారి మనవడయ్యి ఉండి ఇలాంటి స్థితిలో ఉన్నాడు ఏంటి అని చెప్పేసి ఆయన్ని చూసి వస్తాడు. అప్పుడు ఆ సమయంలో సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఆ కాబా దగ్గర దువా చేసుకుంటూ ఉంటాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అడుగుతారు, సాలెం నేను ఇక్కడ గవర్నర్ కదా, ఆ సంగతి నీకు తెలుసు, నీకేం కావాలంటే అది అడుగు, నేను ఇస్తాను. నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నీకు ఏం కావాలో అది అడుగు అంటాడు దువా అయిపోయిన తర్వాత. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారు తెలుసా, మర్వాన్ అసలు నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావయ్యా? నేను వచ్చింది కాబా గృహం యొక్క ప్రభు అల్లా లోకాల స్వామిని వేడుకుంటానికి వచ్చాను, కానీ నిన్నెందుకు అడుగుతాను? నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. ఎవరైనా ఒక కార్పొరేటరో ఎమ్మెల్యే వచ్చి బైక్తో మాకు క్యాహోనా బోలేతో సీట్ ఇంత పొడుగు లిస్ట్ రాసిస్తాడు, మొత్తం ఇది కావాలని. ఎవడన్నా తెలిస్తే చాలు, మీ ఎమ్మెల్యే తెలిసినోడు ఎవడు ఉంటే చెప్పండి. ఎందుకంటే లోకం యొక్క ప్రేమ మనలో ఎక్కువ ఉంది. సరే, ఆ మాట చెప్పగానే ఆయన ఏమనుకోలేదు. మనం ఏమనుకున్నది, ఎవరే ఏంది ఇంత గర్వం తిట్టన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. చేస్తానన్న వద్దంటున్నాడు, ఎవడు అడుగుతాడు పద్దాకలని చెప్పి మనం ఇదే ఎప్పుడు ఎదుటోడు మేము తప్పు చూపిద్దాం, నాలో తప్పేంది అని ఎవడు ఆలోచించట్లా. ఎదుటోడు తప్పేంటి ఇదే ఆలోచిస్తాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఈయన ఉమ్రా ముగించుకొని, ఇది హుదూద్ ఉంటుంది, ఇప్పుడు ఆ మక్కా యొక్క హద్దులు ఉంటాయి. అందుకని మనం ఉమ్రా వెళ్ళేటప్పుడు హైదరాబాద్లోనే ఫ్లైట్లోనే ముందుగానే కట్టుకుని వెళ్తాం ఎయిర్పోర్ట్లోనే. ఎందుకంటే మధ్యలోనే ట్రెస్ పాస్ అవుతాం, హద్దు దాటుతాం కాబట్టి. ఈ మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ ఏం చేస్తాడంటే, ఇక్కడికి వస్తాడు, హద్దు దాటి అడుగు ఇక్కడ పెడతాడు. పెట్టగానే మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వస్తాడు మళ్ళీ, సాలెం ఇందాక అక్కడంటే నువ్వు కాబా దగ్గర ఉన్నానన్నావు, ఇప్పుడన్నా అడుగు, మాకు క్యా హోనా ఓ బోలేతో మైదేతం, ఏం అడిగితే, ఎందుకంటే నేను గవర్నర్ కాబట్టి నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అంటాడు. సాలేం అంటారు, మర్వాన్ దునియాకి బారే మే పూछना नहीं तो आखिरत की बारे में पूछना. దేని గురించి అడగమంటావు? లోకం గురించి అడగమంటావా లేకపోతే ఆఖిరత్ గురించి అడగమంటావా? మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అంటారు, సాలెం సాక్షాత్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ముద్దుల గారాల పుత్రిగా ఫాతిమా రదియల్లాహు తఆలాతో చెప్పారు కదా, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగమ్మా, నీ తండ్రి దిరామైనా దినారైనా ఇవ్వగలడు, కానీ అల్లాహ్ దగ్గర ఆఖిరతులో నీ తండ్రి దేనికి పనికిరాడు, నీ ఆచరణ తప్ప. అంత పెద్ద ప్రవక్తే తన కూతురు కోసం ఆ మాట చెప్పాడంటే నేనెవరు? కాబట్టి గవర్నర్ని కాబట్టి ఇక్కడ నీకు ఏదైనా కావాలంటే అడుగు, ఇస్తాను అంటాడు. దానికి ఉత్తముడు సాలెం ఏమంటారు తెలుసా,
మర్వాన్, ఆ లోకాల స్వామి అల్లా గృహం దగ్గర కూర్చుని నేను దువా చేసినప్పుడే ఆ లోకాల స్వామిని ఈ లోకం గురించి నాకు ఇవ్వు అని అడగలేదు. నిన్నెందుకు అడుగుతానా, ఈ లోకం గురించి నాకేం అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి పంపిస్తాడు. పరలోక చింతన అంటే అది. కానీ ఈరోజు మనం నమాజులకు విడిచిపెట్టేసి, ఖురాన్ని విడిచిపెట్టేసి, ఖురాన్ నిజంగా ఎంతమంది చదువుతారంటే ఎవరికి తెలియదు. చదివే వాళ్ళు నిజంగా తక్కువైపోయారు. ఎప్పుడన్నా వస్తే కొంచెం అలా చదువుకోవడం, ఇలా చదువుకోవడం, కానీ వాస్తవంగా ఆ బాధాతప్త హృదయంతో పరలోకంలో నేను అల్లా ముందు సఫలీకృతుడిని కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆచరణ చేసేవాళ్ళు తక్కువ మంది అయిపోయారు సార్. ఎక్కడ చూసినా రాజకీయాలు, పదవులు, డబ్బులు, స్త్రీలు, పేరు, ఫేమస్లు, అస్తగ్ఫిరుల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా అలాంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుగాక. ఎవరైతే ఈ సమావేశంలో పాల్గొని ఇవ్వబడింది 55 అయింది అల్హమ్దులిల్లాహ్. కాబట్టి నిజమైనటువంటి జీవితం అక్కడ ఉంది. నువ్వు ఎక్కడ ఎంత సంపాదించవే, నీ దగ్గర ఒక 10 కాళ్ళు రాని, 10 బిల్డింగులు రాని, గుండెకి పోతే చచ్చిపోతావు, ఊరు బయట పెట్టేస్తారు. అక్కడి నుంచి అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి నేను మహోన్నతుడైనటువంటి అల్లాతో దువా చేస్తున్నాను, వల్ల నిజంగా ఆఖిరత్పై చింతన, వేదన కలిగి జీవించి ఉన్నంతకాలం, మా శ్వాస సాగినంతకాలం అల్లాహ్ నీ భయం, నీ ప్రసన్నత కోసం, నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మా లోపాలు, మా దోషాలు, మా పాపాలు అన్నింటినీ సరిదిద్దు. వల్ల తెలిసి తెలియక ఏకాంతంలో నలుగురులో చేసినటువంటి పొరపాట్లను మన్నించు. వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో అల్లా వారందరి పాపాలని మన్నించు. ఎవరైతే ఇస్తిమాసు కోసం కృషి చేశారో వారిపై, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు. వల్ల మా అందరికీ సమాధి బాధ నుండి కాపాడు. నరకమైనటువంటి అగ్నికోణ నుండి కాపాడు. ఐహికమైనటువంటి వ్యామోహం నుండి మమ్మల్ని కాపాడు. ఏ హరాములోనైతే జీవితాలు గడుపుతున్నామో ఆ హరాముల నుంచి మమ్మల్ని కాపాడు. పులిసిరాతిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతమైన కౌసర్ని తాగే భాగ్యాన్ని ప్రసాదించు. ఆయన యొక్క సిఫారసును మాకు ప్రసాదించు. అత్యున్నతమైనటువంటి నీ ప్రసన్నత భాగ్యాన్ని, నీ దర్శన భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి నిన్ను చూసుకునే అదృష్టాన్ని మాకు ప్రసాదించు. అత్యున్నతమైనటువంటి దైవత సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. రియాకార్యం నుండి మమ్మల్ని కాపాడు. ఈ కార్యాన్ని మా కోసం సదకా జారీ చేయాలా. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.